హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనిలో మనము ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు, ముందుగా డిఎస్సి వెలువడే అవకాశం అంటూ మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఆలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సీ పటిష్ట విధానం రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లలో ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించేటటువంటి డిఎస్సి వెలువడే అవకాశం అనేది ఉంది. 6,000 పోస్టులతో మరో మెగా డిఎస్సి కోసం త్వరలో నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ వెలువడగా జనవరి 2 నుంచి ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి అంటూ ఇచ్చారు. ఇక మార్చిలోపు గ్రూప్ 2 ఫలితాలు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 15 ఇంకా 16వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఫలితాలతో పాటు గ్రూప్ 1 ఇతర నియామక పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల 18, 19వ తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది. అయితే ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంకా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు అంటూ. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఖాళీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, నిరుద్యోగ సదస్సులో ఆర్ కృష్ణయ్య డిమాండ్ అంటూ వెలుగు పేపర్లో అయితే ఇచ్చారనమాట. ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్లో ఆదివారం బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజీ, ఇంకా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉద్యమం చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీ, ఇంకా ప్రజా సంఘాలకు ఉందని అన్నారు. యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపల్లి అంజీ మాట్లాడుతూ 10 ఏళ్లుగా గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో 10 ఏళ్లుగా గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి పోస్టుల్లో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారని ప్రశ్నించారు. టీచర్ పోస్టులు 25,000కు పెంచి భర్తీ చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించి పరిష్కరించాలని కోరారు. బీసీ యువజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా బి శ్రీనివాస్ను నియమించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. ఖాళీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అంటూ. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.